గైస్ ఇదే లెక్చర్ థియేటర్. ఇందులోనే మాకు క్లాసెస్ జరుగుతాయి. మూవీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా సినిమాకి 5 minutes ఉంది. ఇంకా 5 kilometers వెళ్ళాలి. ఫుల్ తెలుగు వాళ్ళతో నిండిపోయింది పంజాబ్లో. నేను ఇచ్చే రేటింగ్ మూవీకి 5కి 2 సంవత్సరాలు వస్తుంది. బిర్యానీ తినడానికి వచ్చాము. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఎన్ఎస్. ఈరోజు ఒక లాగ్ తీద్దాం అనుకుంటున్నాను, అంటే డైలీ లాగ్ కింద. సో ఈరోజు మొత్తం ఏం జరుగుతుంది ఏంటన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఇప్పుడే లేచాను గైస్. ఇంకా ఫ్రెష్ అయిపోయి క్లాస్ ఉంది, క్లాస్కి వెళ్ళాలి ఫస్ట్. ఓకే లెట్స్ గో గైస్. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇప్పుడు మెస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి క్లాస్కి వెళ్ళాలి. గాయస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ అనమాట. సో ఇదే మా మెస్. గాయస్ టైం 8:40 అయింది. మా క్లాస్ 8:30 అంటే. ఇప్పుడు మేడం లోపలికి ఎలా చేస్తుందో లేదు తెలీదు. నాదైతే అటెండెన్స్ కూడా లేదు. సో ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. గాయస్ ఇదే లెక్చర్ థియేటర్. ఇందులోనే మాకు క్లాసెస్ జరుగుతాయి. మీకు కాలేజ్ క్యాంపస్ టూర్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పక్కా చేస్తాను. క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. గైస్ ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ తినేసి మూవీ ప్లాన్ ఉంది, మూవీకి వెళ్తున్నాం. గైస్ ఈరోజు లంచ్లో ఏం పెట్టారంటే రైస్, ఆలు, దాల్, ఆమ్లెట్, రోటీ, కీరా దోశ. టైం వచ్చేసి 1:05 అయింది. 2కి షో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా 15 to 20 kilometers ఉంటుంది ఆ థియేటర్. సో టైం లేదు. కాలేజ్ మెయిన్ గేట్, నేషనల్ హైవే అన్నమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే అమృత్సర్ వచ్చేస్తుంది. అమృత్సర్ వాఘా బార్డర్. ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక 100 kilometers అన్నమాట. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఓపెన్ టాప్ ఏం లేదు, క్లాస్ అది మరి దారుణంగా నడుపుతున్నారు కానీ దీనికన్నా ఎద్దుల బండి ఫాస్ట్గా వెళ్ళిపోతే మా పక్క సినిమాకి టైం అయిపోతుంది. 2కి షో. ఇంకా 10 kilometers ఉంది థియేటర్. గైస్ ఇంకా సినిమాకి 5 minutes ఉంది. ఇంకా 5 kilometers వెళ్ళాలి మేము. గైస్ ఇదే థియేటర్. ఇప్పుడు వచ్చాం. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. గైస్ ఇది ఒక కాలేజ్ని వీళ్ళు థియేటర్ కింద మార్చేశారు. గైస్ ఇక్కడ మీరు థియేటర్ చూస్తే మొత్తం ఫుల్ తెలుగు వాళ్ళతో నిండిపోయింది పంజాబ్లో. బలమైన ఆధారాలను ప్రెజెంట్ చేస్తే ఈ రోజే తీర్పిచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తీసుకెళ్తే ఇష్యూ ఆంధ్రవాడు తెలంగాణ అంటే పడతా, తెలంగాణ ఆంధ్రవాడు అంటే పడతా, కానీ నా కొడుకులు మద్రాసు అంటే మాత్రం ఇది సౌత్ వాచ్ పొందివాల.
దేశం అంటే మట్టి కాదోయ్, మట్టిలో ఉన్న మనుషులోయ్ అంటున్నాను నేను. అవతారం గురించి విందురుగా సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. సినిమా ఫైటింగ్స్ చదివిపోయినాయి అన్న. సెకండ్ హాఫ్ ఫైటింగ్స్ అంటే ఓన్లీ ఫైటింగ్స్ నచ్చాయి నీకు? దీనికోసం ఎన్ని కిలోమీటర్రా? 16. ఎలా కనిపించింది? నచ్చిందా? 18+. గైస్ ఇప్పుడే సినిమా కంప్లీట్ అయింది. హిట్ 3 మూవీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ ఫైటింగ్స్ మాస్ అన్నమాట. సో నాకైతే హిట్ 2 బాగా నచ్చింది. సో మీలో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, పర్లేదు, వన్ టైం వాచ్ మూవీ. నేను ఇచ్చే రేటింగ్ మూవీకి 5కి 2 సమోసాస్, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కన్నా. గైస్ ఇప్పుడే ఇక్కడ ఈస్ట్ ఫుడ్ విలేజ్కి వచ్చాం. ఇది నియర్ ఎల్పియో అనమాట. సో ఇది ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను మీకు. గైస్ ఇప్పుడే ఎల్బీకి వచ్చాము. ఇక్కడ మేము ఒక చికెన్ ఎగ్ రోల్, డబుల్ ఎగ్ రోల్ ఆర్డర్ పెట్టాము. అంటే ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చూసాను ముందు, చాలా బాగుంటుంది. గైస్ ఇప్పుడే బిర్యానీ తినడానికి వచ్చాము. మంది హౌస్కి వెళ్తున్నాం బిర్యానీ తినడానికి. గైస్ ఇప్పుడే తినేసి బస్సు ఎక్కాము. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతున్నాను. కాలేజ్కి వెళ్ళాక ఇంకా వీడియోకి ఎండింగ్ ఇస్తాను. దట్స్ గైస్ ఫైనల్లీ కాలేజ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ వరకు మీరు వీడియో చూసుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. ఏదో కొత్తగా ట్రై చేశాను గైస్, ఏ డే ఇన్ మై లైఫ్ అలాగా. సో ఏదో స్టార్టింగ్ కదా, ఏదైనా మీకు బోరింగ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూస్తాను.